యూట్యూబ్ నుండి యాడ్ బేస్ మీద రెవెన్యూ చాలా తక్కువది. యాడ్స్ నుండి ఎక్కువ రావు. యాక్చువల్‌గా ఇన్‌ఫ్లుయెన్సర్స్‌కి అందరికి కొంతమందికి అవగాహన ఉంది గానీ, కొంతమంది పెట్టాలి అనుకున్న వాళ్ళకి కన్‌ఫ్యూజ్ అయ్యేదేంటంటే, యాడ్స్ నుండి తక్కువొస్తది. ఓకే. వాళ్ళకొక బ్రాండ్ వాల్యూ వస్తది. అంటే ఒకళ్ళ ఓకే. పర్టిక్యులర్ నీష్‌లో ఒకళ్ళ వాళ్ళ కుకింగ్ వీడియోస్ ఒకళ్ళు ఎవరన్నా చేస్తున్నారు. వాళ్ళకి బాగా నంబర్ ఆఫ్ సబ్‌స్క్రైబర్స్ మినిమమ్ ఇంతమంది ఉన్నారు అని అన్న తర్వాత అక్కడొచ్చే యాడ్ రెవెన్యూ కంటే వాళ్ళ బ్రాండ్ వాల్యూ వల్ల కంపెనీస్ నుండి వస్తాయి వాళ్ళకి. ఓకే. కంపెనీస్ నుండి ఇది రివ్యూ చేయండి. లేకపోతే ఈ మసాలా పౌడర్ నుండి చెప్పండి. హ్మ్. లేకపోతే ఈ డిష్ గురించి చెప్పండి. హ్మ్. లేకపోతే ఈ ఓవెన్ గురించి చెప్పండి. హ్మ్. అని చెప్పేసి వాళ్ళు ఈవిడ Sponsored. చెప్తే స్పాన్సర్‌షిప్స్ వస్తాయి. అవును. అక్కడ బాగా మీకు వర్కౌట్ అవుద్ది ఇఫ్ యూ సక్సీడ్ అంటే. ఓకే. అది ఇంపార్టెంట్. దీని గురించి రాదు. ఓకే. నువ్వు అక్కడిదాకెళ్ళాలంటే నిర్ణయం తీసుకోవడానికి 1 ఇయర్ ఎలా తీసుకోవాలో, హ్మ్. మళ్ళా నువ్వు అక్కడి దాకా వెళ్ళాలంటే ఆ 1 ఇయర్ పడతది. హ్మ్. హ్మ్. సో నేనేం చెప్తున్నా 2 ఇయర్స్ మీరు ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. ఆ ఎక్స్‌పెక్ట్ చేయకుండా అంటే అన్నీ మానేసి ఒకేసారి యూట్యూబ్ ఛానల్ పెట్టేసేస్తాను, జాబ్ మానేసేసి ఇలా దిగిపోతాను అనేది తప్పంటున్నాం. మీరు ఏ సోర్స్ ఉంటుందో ఆ సోర్స్ చేస్తూనే ఫస్ట్ మీరు వీక్లీ ఒకటో లేకపోతే నెలకొకో 3 అలా పెట్టుకోండి. ఓకే. నేర్చుకోవాలి అంటున్నాం.